ఈ కార్ రేస్ స్కామ్ కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ పేర్కొనడంతో A3 బిఎల్ఎన్ రెడ్డి ఎవరనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈయన 10 ఏళ్ల పాటు HMDA చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు. టెండర్ల ప్రక్రియతో పాటు సొమ్మును పక్కదారి పట్టించేది బిఎల్ఎన్ రెడ్డియే అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు A2 అరవింద్ కుమార్ ఏం చెప్తే అది చేసేవారని భారీగా అవినీతికి పాల్పడి 2,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని కూడా అంటూ ఉన్నారు. అయితే అక్రమార్జనను రియల్ ఎస్టేట్ సంస్థలోకి మళ్లించి కొడుకు ద్వారా భూములు కొని బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో రిటైర్ అయ్యాక కూడా బిఎల్ఎన్ రెడ్డిని కేసీఆర్ సర్కార్ కొనసాగిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన సైలెంట్గా సైడ్ అయిపోయారు. ఈ కార్ రేస్ స్కామ్ లో బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఆయన అక్రమార్జన పైన విచారణ జరిపేందుకు సిద్ధమవుతోంది. ఒక మహిళా అధికారితో ఆయనకు సత్సంబంధాలున్నాయని 7 ఏళ్ల వ్యవధిలోనే ఆమెను చిన్న స్థాయి ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీరింగ్ స్థాయికి తీసుకెళ్లాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయనపై టెండర్ ఏదైనా సరే తనకు సంబంధించిన కంపెనీలకు దక్కేలా చేసి భారీగా లబ్ధి పొందడం, కమిషన్ను తీసుకోవడం బిఎల్ఎన్ రెడ్డి స్టైల్ అని ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు. అయితే మొత్తంగా చూసుకుంటే గనక ఆయన అక్రమాల్లో ఎవరెవరికి ఎంత వాటా ఉందో తేల్చేందుకు అధికారులు అయితే సిద్ధమయ్యారనే చర్చ జరుగుతోంది. సో బిఎల్ఎన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుసుకునే పనిలో ఇప్పుడు అధికారులు ఉన్నారు. సో మొత్తంగా చూస్తే గనక ఫార్ములా ఈ రేసింగ్లో కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అలాగే బిఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు. సో దాంట్లో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ అలాగే A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. సో బిఎల్ఎన్ రెడ్డి ఎవరు, ఆయన దీంట్లో ఏం చేసేవారు, ఆయన కింద ఎవరున్నారు, ఆయన ఏమేం పనులు చేశారు, సో అవన్నీ కూడా ఏసీబీ అధికారులు ఇప్పుడు బయటకు తీయబోతూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నాము, ఈ కార్ రేస్ స్కామ్ లో మాజీ మంత్రి కేటీఆర్ ను A1 గా చేర్చుతూ ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. సో దానికి సంబంధించి మనం చూస్తున్నాము, మధ్యాహ్నం నుంచి కూడా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని, రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్లను విదేశీ సంస్థకు బదిలీ చేశారని చెప్పి కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. కేటీఆర్ పై విచారణ చేసేందుకు ఇటీవల గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారు. దాంతో 13(1)A, 13(2) PC యాక్ట్ కింద కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే 409, 120B సెక్షన్ల కింద కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ 4 కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులే. సో కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, HMDA చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా ఏసీబీ కేసు నమోదు చేస్తుంది. సో అండ్ అలాగే ఈ కార్ రేస్ స్కామ్ కేసులో ముఖ్యంగా చూసుకుంటే A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని అయితే ఏసీబీ పేర్కొనింది. దీంట్లో A3 గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఎవరనే చర్చ మొదలైంది ఇప్పుడు అందరిలో కూడా. ఈయన
10 ఏళ్ల పాటు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. టెండర్ల ప్రక్రియతో పాటు సొమ్మును అక్కడ ఏదైతే సొమ్ము వస్తుందో డబ్బులు అవన్నీ కూడా పక్కదారి పట్టించేది బిఎల్ఎన్ రెడ్డే అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలా ఏటు అరవింద్ కుమార్ ఏం చెప్తే అది చేసేవారని, భారీగా అవినీతికి పాల్పడి దాదాపు 2,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని కూడా అంటారు. అక్రమార్జనను రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి మళ్లించి కొడుకు ద్వారా భూములు కొని బ్లాక్ మనీ అంతా కూడా వైట్ చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలా క్లియర్ కట్గా రిటైర్ అయ్యాక కూడా బిఎల్ఎన్ రెడ్డిని కేసీఆర్ సర్కార్ కొనసాగిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన సైలెంట్గా సైడ్ అయిపోయారు. అండ్ అలాగే ఈ కార్ రేస్ స్కామ్ లో బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఆయన అక్రమార్జన పైన కూడా విచారణ జరిపేందుకు సిద్ధమవుతోంది. ఒక మహిళా అధికారితో ముఖ్యంగా చూసుకుంటే ఈయనకు సత్సంబంధాలున్నాయని 7 ఏళ్ల వ్యవధిలోనే ఆమెను చిన్న స్థాయి ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయికి తీసుకెళ్లాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టెండర్ ఏదైనా సరే తనకు సంబంధించిన కంపెనీలకు దక్కేలా చేసి భారీగా లబ్ధి పొందడం, కమిషన్లు తీసుకోవడం బిఎల్ఎన్ రెడ్డి స్టైల్ అని ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు. గత 10 ఏళ్లలో హెచ్ఎండిఏలో జరిగిన అవినీతికి బిఎల్ఎన్ రెడ్డి కేర్ ఆఫ్ అని, ఆయన అక్రమాల్లో ఎవరెవరికి ఎంత వాటా ఉందో తేల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారని చర్చ జరుగుతోంది. రైట్, కేటీఆర్ గురించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతుంది. నన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఏం పీక్కుంటారో పీక్కో అనేటువంటి స్థాయిలో మాట్లాడినటువంటి అడ్డగోలుగా హెచ్ఎండిపై ఒత్తిడి చేసి అసలు ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి మండలిలో కేబినెట్లో నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఆమోదం లేకుండా నేనున్నానని చెప్పని హెచ్ఎండి పైన ఒత్తిడి చేసి 55 కోట్లు అడ్వాన్స్ గా చెల్లించిన దానిపైన ఏసీబీ విచారణ జరుగుతున్న క్రమంలో వారు మాట్లాడిన మాటలు ఇవి. ఈరోజు అసెంబ్లీలో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ కార్ రేసు సంబంధించిన దానిలో విచారణ చేయడానికి విచారణకు సిద్ధంగా ఉన్నాడన్నమాట. అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా చేపట్టండి, చర్చకు సిద్ధమంటున్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోపోమ్మని, ఏం పీకలేరని, వెంట్రిక కూడా పీకలేడని చెప్పనేటువంటి కాడి నుంచి చర్చకు సిద్ధమని అక్కడికి వచ్చాడు. ఏసీబీ విచారణలో ప్రాథమిక స్థాయిలో తప్పిదాలను గుర్తించి చట్టం తన పని తను చేసుకుని పోయే క్రమంలో ఎలాగూ పిలుపు వస్తుంది నాకు పోలీస్ స్టేషన్ నుంచి అని విచారణకు సిద్ధం కావలసిన సందర్భంలో ఈనాడు సన్నాయి నొక్కుతూ మాట్లాడిన మాటలను ప్రజలు గమనించాలి సందర్భంలో.